కదా అని ఆపుతున్నటువంటిది ఒక విజువల్ చూపెట్టారు అక్కడ. అది ఏ విజువల్? జగన్ని ఆగమంటున్నట్ట, అతను కింద పడుతున్నందుకు ఆగమన్నట్ట. అదే నిజమైతే అప్పుడే ఆపి తీసేదంతా కనబడుతుంది కదా, అప్పుడే ఆపి తీసేది కనబడుతుంది. అక్కడ కనుక జగన్ పట్టించుకోపోతే జగన్ క్రైమ్ కూడా, అంటే ఎథికల్ గానే పనికిరాడు నాయకుడుగా. అది ఆ రోజునే మాట్లాడుకున్నాం మనం, ఎథికల్ గా పనికిరాడు అట్లాంటి వాటిలో అని. అది జరిగింది. అది జరిగితే ఆ మొత్తం వీడియో ఉంటదిగా, ఉట్టే తొక్కిసలాట వీడియో ఎట్లాగ పెడతారు? అసలు ఈ చర్చ ఒరిజినల్ గా అది టెక్నికల్ డిబేట్. అది చేస్తున్నామా మనం? చేయనిచ్చారా వీళ్ళని? వైసీపీ వాళ్ళు కూడా ఎవరి మీదకి ఇది తొయ్యాలి అన్న చర్చ చేశారు కానీ అసలు ఆ కారు కింద ఎట్లా పడ్డాడు అతను, డొల్లడం ఎట్లా సాధ్యమైంది? డొల్లితే ఒకవేళ అది నిజమే అనుకుందాం, గబక్కన ఇటు పక్కన ఉన్నాడు, గబక్కన ఎవడో తగిలేటప్పటికి ఇట్లా పడ్డాడు, ఈలోపు కారు కదిలిపోయింది, దాంతో అతను తప్పించుకోవడానికి డొల్లాడు అని కూడా అనుకుందాం ప్రాక్టికల్ గా. డొల్లితే ఈ వెహికల్ ఏమన్నా మామూలుగా ఉందా? దున్నపోతుంది, ఏనుగది, ఏనుగు లాంటిది అది. మీద ఎక్కితే మనిషి కదులుతాడా? అంటే రెండు వెహికల్ వీళ్ళు చెప్పిన రెండు పెద్ద వెహికల్, స్కార్పియో అదైనా సఫారీ అయినా ఫార్చునర్ అయినా కూడా భారీ వెహికల్. ఇప్పుడు అది ఫార్చునరా సఫారీనా?